ఏం చేస్తుంది? నమ్మేది లేపో వెళ్ళద్దా? డ్యూటీకి వెళ్ళాలి. లేదు నేను టిఫిన్ ఎప్పుడు లేపు రాపో. ఏందండి ఎప్పుడు లేచేది? ఏమైంది? కొంచెం లేట్ అయితే ఏమైందిలే కానీ లేసాగా. టిఫిన్ ఎప్పుడు చేస్తా? చేస్తాలేండి. ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత అయింది? 7:30 అయింది. 7:30 అయిందిరా యశ్వంత్? 7:30 గారు అయింది. ఎంత అయింది? 11:00 అయిందా? సార్ డ్యూటీకి వెళ్ళలేదు బాబు. డ్యూటీకి వెళ్ళిపోవడం ఏంటి? డ్యూటీకి అంటే నేను రోజు నేను టిఫిన్ చేస్తే నువ్వు తింటున్నావా? ఒక్కరోజు లేట్గా లేసినందుకు పనిమాల పిల్లని పిలిపించి అడుగుతున్నావు? అవును, డ్యూటీకి వెళ్ళి నీకేమైంది? నువ్వు పడుకో, 10 దాకా పడుకో. డ్యూటీకి వెళ్ళలే పోయాను మానే. అదేనండి వెళ్ళను అంతే. సమానం చెప్పమాక. ఆగు, ఏంటి అలా వెళ్ళిపోతావు? పడుకో పడుకో, నేను డ్యూటీకి వెళ్తాలే, పడుకో. టిఫిన్ ఎప్పుడు చేస్తావు? ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు టిఫిన్ అట్టుపిండి వేసాను, చేస్తాను. ఎందుకు తొందరపడుతున్నావు? అన్నిటికీ అన్నిటికి చట్నీ చేయాలి. అన్నిటికి చేస్తానండి. ఎంత ఇంకా 30 గంట టైం ఉంది. ఎంతసేపు చేస్తాను? గ్యాస్ మీదే కదా. 30 గంటలు చేస్తావా? 8 దాకా పడుకొని ఎంతసేపు చేస్తాను? హైదరాబాద్ తినాలి ఇప్పుడు. నేను కూడా పని చేస్తున్నాను. కొంచెం నాకు కూడా నిద్ర వచ్చింది. ఇంట్లో పని అంతా మీరు పని ఒక్కటే చేస్తున్నారు. నేను ఇంటికి వచ్చి ఇంటి పని మొత్తం చేయాలి. ఒక అరగంట ఎక్స్ట్రా పడుకుంటే ఏమైందండి? ఎక్కువ అది చూసావా? అట్టుంటే మాటలు. అట్టుండదండి మాటలేంది. ఒక అరగంట పడుకున్నంత మాత్రాన అంత అరుగు చేయాల్సిన పనే వచ్చింది. అన్నం కూర చేయాలా, టిఫిన్ చేయాలా, బట్టలు ఉతకాలా, ఇలా పెట్టాలా, ఇల్లు శుభ్రం చేయాలా, మళ్ళీ నేను రెడీ అయ్యి నేను తిని మళ్ళీ షాప్కి రావాలి. ఇన్ని పనులు చేస్తున్నాను కదా నేను. ఒక అరగంట పడుకుంటే పెద్ద రూల్స్ చేస్తున్నారు. అరగంట పడుకోవడం కాదమ్మా, చేసే పని. డ్యూటీకి వెళ్తా కదా. డ్యూటీకి వెళ్ళొచ్చు. ప్రతిరోజు నేను టిఫిన్ చేస్తేనే తిని వెళ్తున్నారు డ్యూటీకి. నాకు అర్థం కాదు. టిఫిన్ ఉంది కాబట్టి టిఫిన్ చేస్తాం. టిఫిన్ లేకపోతే బయట చేస్తాం. ఇప్పుడు మీరు తినడానికే కదా నేను టిఫిన్ చేస్తుంది. ప్రతిరోజు నేను టిఫిన్ చేస్తున్నా. నీకు నచ్చక నువ్వు బయట చేస్తున్నావు. నేనేం చేయను దానికి. సరేలే, నాకు టైం ఉందిలే కానీ షాప్ దిగుతా. టిఫిన్ చేస్తాలే. ఇంకోటి దానికి ఎందుకు అరవడం, ఎందుకు డిస్కషన్ పెట్టుకోవడం, ఎందుకు?